బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉగ్రవాది దాడిని ఖండిస్తూ నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, మాజీ మేయర్ అజయ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖున ఈ వేసవి సెలవుల్లో కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కాశ్మీర్ అందాలను, కాశ్మీర్ ప్రకృతి అందాలను చూడడానికి అనేక మంది యాత్రికులు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. పుల్వామా జిల్లాలోని మరి అక్కడ అందాలను పరీక్షిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ అకస్మాత్తుగా యాత్రికుల మీద, నిరాయుధులైనటువంటి వాళ్ళ మీద, అమాయకుల ప్రజల మీద దొంగచాటుగా దెబ్బకొట్టిన పాకిస్తాన్ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఇప్పటికీ మీకు అనేక సార్లు 1971లో ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాగు దెబ్బ కొడితే, కోలుకోలు దెబ్బ కొడితే మీరు ఆనాడు పోయి ఆ దెబ్బ మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో తండ్రు జండకుండా ఇప్పుడు తండ్రులు తండితే మీరు వెళ్ళిపోయారు, పారిపోయారు, మా సరిహద్దు విడిచి పారిపోయారు, అయినా మీకు బుద్ధి వస్తలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఏదో మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేమందరం భారతీయులమైతే అనుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ దేశంలో పుట్టిన ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, బుద్ధులు కానీ, సిక్కులు కానీ మేమందరం ఒక్కటే. మేమంతా భారతీయులం, మేమంతా భారతదేశ పౌరులం. మీలాగా పిరికి పందలు కాదు. ఆయుధాలు పట్టుకునే వాళ్ళ మీద దాడి చేయడం పిరికి పొందలారా, నిరాయుధులైనటువంటి వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇదే నా మీకు నేర్పుతున్నటువంటి నీతి, మీ దేశం మీకు నేర్పిస్తున్న నీతి ఇదేనా అని నేను అడుగుతున్నా. ఇప్పటి నుంచి పాకిస్తాన్ మీరు అనవసరంగా రెచ్చగొట్టుకుని మమ్మల్ని మేమందరం ఒక్కటైతే మా ఒక్కొక్కరికి ఒక తుకుడు కూడా రాదు మీకు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేమందరం ఇప్పటికి సాగు దెబ్బ కొట్టినాం ఇన్నిసార్లు, అయినా మీకు బుద్ధి వస్తలేదు. మళ్ళీ మేము మమ్మల్ని రెచ్చగొట్టకండి. మరి ఇదంతా కూడా గతంలోనే నిఘా విభాగాలు హెచ్చరించినాయి. నిఘా విభాగాలు హెచ్చరించినప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మీరు దాని పట్ల శ్రద్ధ వహించకపోవడం ఈ అసమర్థత కారణమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా నిఘా విభాగాలను ఇట్లా మీరు హెచ్చరించింది సైన్యాన్ని అక్కడ పెట్టగలిగితే 27 మంది ప్రాణాలు దక్కేది. కాబట్టి మీరు అందరూ కూడా తక్షణమే అవసరమైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి, వాటితో చేసుకునే ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే ఏదో వాళ్ళకు నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్ళు కూడా బంద్ చేస్తామంటారు. తక్షణమే బంద్ చేయండి. వాళ్ళు చేస్తున్న ఒప్పందాలను తక్షణమే బంద్ చేయాలని చెప్పి మోదీ గారికి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా మరి లేకపోతే గద్దె దిగండి. మీకు చేతనైతే పాకిస్తాన్ మీద చేయండి, లేదా శాంతియుతంగా దిగండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేశాన్ని ఎట్లా రక్షించుకోవాలో సుమారు 70 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వు కూడా కొంత చేస్తున్నామని అనుకున్నాం. కానీ ఈ అసమర్థత వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మోడీ, అమిత్ షా ఇందులో చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మన పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి నిరసనగా ఈరోజు భారీ ఎత్తున మన కార్పొరేషన్ పరిధిలో పోగుల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ర్యాలీ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య సందేశం ఏంటంటే, ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజంతో మనల్ని అటాక్ చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళందరికీ తగిన బుద్ధి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కలిసి కట్టుగా వాళ్ళని బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.